కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాగ్ అంబర్పేట డివిజన్లో పర్యటించారు. పాదయాత్రగా కాలనీలో కలిగి తిరిగిన కిషన్ రెడ్డికి స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగింది. ఈ యొక్క ఎన్నికలు దేశం కోసం జరిగేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఇప్పుడు 302 స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతా ఉన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం, దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం, ఒక నీతి నిజాయితీతో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయంలో కానీ, దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం చూసే విషయంలో కానీ, దేశంలో మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవాన్ని పెంచి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ఆత్మధైర్యం కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన గత 9.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి నిస్వార్థమైనటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించి మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 17కు 17 సీట్లు గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని, మనందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.